న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభమైన శిక్షణ, క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేసుకుని సమాజం మెచ్చే ఉద్యోగిగా నిలవాలన్న సిపి శంకబ్రత బాగ్చి. విజయనగరంలో మిన్నంటిన ప్రజా సంఘాలు, మహిళల నిరసనలు, తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్. రెండోసారి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కిమిడి నాగార్జున, జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టీకరణ. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మహిళలకు, పోలీస్ పరేడ్ మైదానంలో పురుషులకు శిక్షణ కార్యక్రమాన్ని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి, డీఐజీ గోపీనాథ్ శెట్టి వేరువేరుగా ప్రారంభించారు. ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు 9 నెలల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకుని సమాజం మెచ్చే ఉద్యోగిగా నిలవాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని త్వరితగతిన కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని వారికి సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, రౌడీలతో కఠినంగా వ్యవహరించాలన్నారు. 9 నెలల పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా సంతోషంగా శిక్షణను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్, పీటీసీ ప్రిన్సిపల్ రామచంద్రరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి స్వాగతం పలుకుతూ, మీరు రిక్రూట్ అయినటువంటి సందర్భం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ లో మీరు ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చారనేటువంటిది మీకు అందరికీ బాగా తెలుసు. మీ ప్రిపరేషన్ టైంలో కూడా ఎగ్జామ్స్కి ఈ పోలీస్ ఉద్యోగమే కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అయి ఉంటారు. సో ఈ రోజుల్లో పోలీస్ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా క్రైమ్ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల మీద మీకు అందరికీ అవగాహన ఉంది. పోలీస్లో మ్యాన్ పవర్ షార్టేజ్ అయితేనేమి, టెక్నాలజీ షార్టేజ్ అయితేనేమి, రిసోర్సెస్ షార్టేజ్ అయితేనేమి, వీటన్నిటి మధ్యలో పెరుగుతున్నటువంటి క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్, సొసైటీలో రోజు రోజుకి లా అండ్ ఆర్డర్కి ఛాలెంజ్ విసురుతున్నటువంటి కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ అన్రెస్ట్లు కావచ్చు, డెవలప్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి చాంతాడంత లిస్టు వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ చాలా కష్టపడి, అట్టడుగు వర్గాల నుంచి ఎంతో కష్టపడి ఈ ఉద్యోగానికి వచ్చారు. సో కింద ఉన్నటువంటి వర్గాల వారి యొక్క సమస్యలు కూడా మీకు పూర్తిగా తెలుసు. వాటిని మీరు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కూడా మీకు ఎప్పటికే ఉంటుంది. సో మీ దైనందిన జీవితంలో, ఉద్యోగంలో భాగంగా ఈ సమస్యలన్నింటినీ మీరు ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యల్ని శాంతియుతంగా డీల్ చేయడంలోనూ, పరిష్కరించడంలోనూ మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. వాటిని డీల్ చేసేటువంటి క్రమంలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రజలతో ఎలా మమేకమై పనిచేయాలి అనేటువంటి దాన్ని మీరు ట్రైనింగ్లో ఒక ప్రధాన భాగంగా అలవర్చుకోవాలి. తమ నియోజకవర్గంలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతుందని పాలకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె తన అనుచర వర్గంతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వారికి సంక్షేమ ఫలాలు అందడం లేదని, అర్హులైన పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మరోవైపు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమార్కులు బహిరంగంగానే సవాలు విసురుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. స్థానికంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో టీడీపీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉందని, కలెక్టర్ తక్షణమే స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని, అర్హులైన తమ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ముస్తాబ్ అనే కార్యక్రమానికి కలెక్టర్ గారికి ఒక మంచి గౌరవం దక్కింది. జిల్లా అంతటికి మా అందరికీ దక్కిన అంశంగా మేము భావించి గౌరవించుకోవడానికి వచ్చాం. అలాగే నియోజకవర్గంలో జరిగినటువంటి
జరుగుతున్నటువంటి సమస్యలను కూడాను సార్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ప్రభుత్వం సంక్షేమం ఏదైతే అభివృద్ధి రెండు కళ్ళుగా ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను గ్రౌండ్ లెవెల్లో ప్రజల దృష్టికి ప్రజల్లోకి వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఇది కార్యకర్తకు తెలియనందువలన అది ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అంది ప్రజలకి అక్కడ ఉండే కార్యకర్తకు అర్థం కావట్లేదు. ప్రజల్లోకి వెళ్ళడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అందుకు ఇవన్నీ కూడాను అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకి అక్కడ ఉండే కార్యకర్తలకి అనుసంధానంగా చేసి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడాను అమలు ప్రక్రియలో సమన్వయం చేసుకుంటూ వెళ్ళవలసిందిగా మేము కోరాము. భారతీయ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలోని అంబటి సత్రం వద్ద ఉన్న ఆదిత్య పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన గణిత నమూనాలను తిలకించారు. విద్యార్థులు తయారు చేసిన వర్కింగ్ మోడల్స్ సులభమైన పద్ధతిలో లెక్కలు చేసే చిట్కాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను, గణిత శాస్త్రంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. విద్యార్థులు చెడుకు దూరంగా ఉండి లక్ష్య సాధనకే కృషి చేస్తూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం పలు పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి క్వాలిటీ కానీ అలాగే ఫ్యాకల్టీ విషయంలో కానీ పిల్లలకి డిసిప్లిన్ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా మిత్రుడు మరి సోదరుడు ఉమానాయుడు గారు మరి వారికి అక్కడకల్లా తోడు నీడగా ఉంటూ మరి పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంటూ మ్యాథమెటిక్స్ సంబంధించి చక్కని ప్రతిభని పిల్లలు కనబరిచి తమ టాలెంట్ని చూపించారు. మరి మేనేజ్మెంట్ వారు కూడా చక్కగా మంచి ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ప్రోగ్రామ్స్ అంటే ఏదో ప్రోగ్రామ్స్ కాకుండా ఈ రోజుకి సంబంధించి రెలవెంట్గా మరి ఈరోజు ప్రత్యేకత మరి శ్రీనివాస రామానుజన్ గారు మ్యాథమెటిషియన్ కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ఆదర్శంగా తీసుకొని మరి విద్యార్థులు అలాంటి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం తల్లి తండ్రి సహకారంతో, పాఠశాలలో ఉపాధ్యాయ సహకారంతో, మిత్రుల సహకారంతో మనం ఇప్పుడు గోల్స్ని పెట్టుకొని ఆ గోల్స్ చేరడం కోసం నిరంతరం కృషి చేయాలి. ఎప్పుడు కూడా మనం లాభంగా ఫీల్ అవ్వకూడదు, మనం అన్ని నాకు వచ్చేది ఫీల్ అవ్వకూడదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే మనం భావించాలి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన పడాలి. మరి ఈరోజు సైన్స్ ఎడ్యుకేషన్ పెట్టారు. మరి ఈ మొత్తం 23 నుంచి కూడా మరి మ్యాథమెటిక్స్ సంబంధించి మరి ఎల్కేజీ నుంచి 10th వరకు పిల్లలందరూ కూడా వారి ప్రతిభని మరి ఎగ్జిబిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీనివల్ల ఆ పిల్లలు కూడా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ అయ్యి మరి శ్రీనివాస రామానుజన్ గారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో కాబట్టి మరి శ్రీ ఆదిత్య ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇంకా బాగా ఎదగాలని మంచి ఆశయాలతో, మంచి లక్ష్యాలతో మంచి విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందించాలని, ఆ శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని స్టాఫ్ కూడా ఇది మీ ఇన్స్టిట్యూట్ తరఫునే పనిచేసి మరి నాయుడు గారికి, కళ్యాణ్ గారికి తోడుగా ఉండి ఈ విజయాల్లో మీరు కూడా భాగస్వాములై మీరు కూడా వారసులు తీసుకోవాలి ఇందులో అని కోరుకుంటూ. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సోమవారం ఎస్ఆర్ షాపింగ్ మాల్ను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, టీబీఆర్ సంస్థల అధినేత తూముల భాస్కర్రావు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు అందించేందుకు షాపింగ్ మాల్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటి అనసూయ అభిమానులను అలరించారు. సినిమా పాటలకు స్టెప్పులు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. అనసూయను చూసేందుకు జనం పోటెత్తగా బలిజిపేట రోడ్డులో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిజంగానే అసలు ఎంత జనం ఉన్నారో. త్వరగా బయటకు వస్తామని కాబట్టి మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా
చాలా అంటే నేను మర్చిపోయాను ఎనర్జీ ఎలక్ట్రిఫైంగ్ ఎలా ఉంటుందో మళ్ళీ బొమ్మిలి గుర్తు చేసింది నాకు. చాలా చాలా ధన్యవాదాలు బొమ్మిలి ప్రజలకి ఇంత మర్చిపోలేని స్వాగతం పలికినందుకు. ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వారి 14వ స్టోర్ బొమ్మిలిలో గ్రాండ్ లాంచ్ చేస్తున్నందుకు, అలాగే నాకు కూడా తద్వారా మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ 14వ స్టోర్ గ్రాండ్ లాంచ్ బొమ్మిలిలో కవర్ చేయడానికి ఇంత ఓపికతో ఇంత ప్రశాంతంగా కవరించుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ ఎస్ఆర్ షాపింగ్ మాల్. బట్ అంతకుముందు మీ అందరిలాగే నేను చాలా మంచి మాట విన్నాను ఎస్ఆర్ షాపింగ్ మాల్ నుంచి. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది అసోసియేషన్. దానికి ఎవరైనా పిలిపించుకోవాలి అంటారు, సో ఆ రకంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ సార్. ఎస్ఆర్ షాపింగ్ మాల్ మన బొబ్బిలికి ఎలాంటి ప్రత్యేకతతో వచ్చింది అనే విషయం మాట్లాడుకుంటే, ప్రతి ఫ్లోర్ కి దెర్ ఆర్ ఓపెనింగ్ ఆఫర్స్. ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆల్రెడీ వస్త్ర రారాజు అనే బిరుదు పొందిన మేనేజ్మెంట్. ఆ రకంగా మన బొబ్బిలికి అందుబాటు ధరల్లో చాలా హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్ తిరగలడానికి అలాంటి కలెక్షన్స్, అలాంటి లేటెస్ట్ ఫ్యాషనబుల్ క్లోత్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా రానున్న ఫెస్టివల్ సీజన్కి మన ఎస్ఆర్ షాపింగ్ మాల్లోని ప్రతి ఫ్లోర్లో ఉండే ఆఫర్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాయి బ్రాహ్మణులను కులం పేరుతో పిలిచిన వారిపై జీవో నెంబర్ 50 ద్వారా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్ద నాయి బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు టీవీ దుర్గారావు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులు కుల వివక్షకు గురవుతున్నారని, తమను తమ మహిళలను కులం పేరుతో సామెతల పేరుతో అవమానపరుస్తూ తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో పదవులు పొందిన వారు మౌనం వహించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం కులం పేరుతో పిలిచిన వారిపై చర్యలు తీసుకునే విధంగా జీవో నెంబర్ 50 విడుదల చేసిందని, ఆ జీవో ద్వారా న్యాయం జరగడం లేదన్నారు. ఆ జీవోని చట్టపరిధిలోకి తీసుకుని చట్టం చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి బీసీ, ఎస్సీ, మైనారిటీ ఐక్యవేదిక నాయకులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే నాయి బ్రాహ్మణులను కులం పేరుతో అంటే మంగళోడ, మంగళదాన అని పిలవడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఒక జీవో 50 నంబర్ ఇచ్చింది. ఆ జీవో ద్వారా ఈ పేర్లు పెట్టి పిలిచిన వాళ్ళని ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకొని యాక్షన్ చేయాలని జీవో ఉంది. అయితే ఆ జీవో తాత్కాలికంగా పని చేసినా సరే జీవో అమలు కావడం లేదు. ఏ అధికారి కాడికి వెళ్ళినా సరే మాకు న్యాయం జరగడం లేదు. ఆ జీవోని ఖచ్చితంగా చట్టపరిధిలో తీసుకొని చట్టం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంలో కోరుతున్నాము. నాయి బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు చూసుకుంటే ప్రతిపక్షం కానీ, అదేవిధంగా అధికార పక్షం కానీ వాళ్ళు, అదేవిధంగా సినిమాకు సంబంధించి సినిమాలో ఉన్న ప్రముఖులు, టీవీ ఛానల్స్, అదేవిధంగా టీవీ ఛానల్స్లో కామెడీ ప్రోగ్రాంలో మమ్మల్ని, మా మహిళల్ని కించపరుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారిని కలిసి మా బాధను చెప్తాము. ఖచ్చితంగా ఈ జీవోని 50ని చట్టపరిధిలో తీసుకొని చట్టం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. జిందాల్ నిర్వాసితులకు 100% న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిందాల్ భూ నిర్వాసితుల పోరాటం నేటికి 192 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, వారి నిరసన పూర్తిగా న్యాయసమ్మతమైనదని పేర్కొన్నారు. కోర్టు ద్వారా వారికి 100% న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో రైతులకు అనుకూలమైన తీర్పు తప్పకుండా వస్తుందని, ఎవరూ ధైర్యం కోల్పోవద్దని నిర్వాసితులకు ధైర్యం చెప్పారు. జిందాల్ బాధితుల హక్కుల కోసం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. త్వరలో జిందాల్ రైతులకు అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తుందని అన్నారు. నిజంగా ఈరోజు ఈ కేసులో నాకు ఆర్డర్ వచ్చిందంటే ఈ రైతుల పట్ల న్యాయం ఉండబట్టే. మరి మేము కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాం, రైతులకు అన్యాయం జరిగింది. కంపెనీ మరి ఆ రోజు ప్రభుత్వాన్ని అయితే అవనండి, రైతులను అయితే అవనండి, మరి మోసపూరితమైన మాటలన్నీ కూడా చెప్పి ఈ భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే జీవోలో లేని భూములు కూడా కంపెనీ వాడు ఒక మెమో తోటి అటు అధికారుల్ని మరి మభ్య పెట్టారో లేకపోతే అధికారులు వాళ్ళు కలిపి చేశారో తెలియదు, కానీ మభ్య పెట్టి ఒక మంచి మనసుతోటి వాళ్ళ అమాయకత్వాన్ని మరి అటు ప్రభుత్వం, జిందాల్ కంపెనీ ఈ రోజు దాకా వాడుకున్నప్పటికీ కూడా మరి కోర్టులోని వాళ్ళకి న్యాయం జరిగింది. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తరపున నిలబడినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగిందని నమ్మిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. కాబట్టి రైతులకి
ఈరోజు ఈ ఆర్డర్ కాపీ వచ్చేదాకా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా మంది నాయకులందరూ కూడా దీన్ని కష్టపడ్డారు. సుమారు 15 మంది మీద మరి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. చాలా మందిని భయభ్రాంతులు చేయడం జరిగింది. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న జాతీయ హామీ ఉపాధి పథకం బిల్లు రద్దును ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కూలీలకు ఉపాధి లేకుండా మోదీ ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీలో ఉండే హక్కులను కాలరాసేందుకే జాతిపిత మహాత్మా గాంధీజీ పేరు మీద ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీజీ పేరు తొలగించి పథకంగా మార్చారని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీజీ మీద ఉన్న వ్యతిరేకతతోనే వామపక్షాలు, ప్రజా సంఘాలు సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. ఇప్పటికే వామపక్షాలు ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తక్షణమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఉన్న ఫలంగానే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి బెహరా శంకర్రావు, రెడ్డి శంకర్రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ పాటుపడాలని అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు పరమాత్మానంద గిరిస్వామి అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలోని కుంతి మాధవస్వామి ఆలయం వద్ద రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఎన్నో మతాలు మన హిందూ ధర్మం లేకుండా చేయాలని ప్రయత్నించినా నేటికి నిలదొక్కున్నదంటే అది మన ధర్మం గొప్పతనమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్ల కాలంలో దేశంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా దేశ పరిరక్షణకు ఎంతగానో కృషి చేసిందన్నారు. వారు అందించిన స్ఫూర్తితో ప్రతి గ్రామంలో లౌకిక జీవనంతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించుకొని ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె రాంబాబు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు కె నగేష్ కుమార్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో గల శ్రీ వేద పాఠశాలలో పాఠశాల గణిత ఉపాధ్యాయ బృందం రమణి, రాజేశ్వరి, వెంకటరమణ, రామకృష్ణల పర్యవేక్షణలో గణిత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రామానుజన్ టెస్టులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రకటించారు. అనంతరం విద్యార్థులు గణితమునకు సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితానికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీవేద స్కూల్ డైరెక్టర్ బోడ బాబురావు మాట్లాడుతూ గణితం యొక్క ప్రాముఖ్యత, గణితం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ నల్లా రామకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా గణిత దినోత్సవం జరుపుకుంటామని, ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సునీత, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 10,75,000 రూపాయలు బాధిత కుటుంబాలకు అందజేశారు. సీతమ్మధార క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూటమి నేతలు హాజరై బాధితులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లి అప్పుల పాలు కాకుండా ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కుట్టు మిషన్లు అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది నుండి వివిధ పథకాల ద్వారా ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మరియు ఆదరణ 3.0 కింద శిక్షణ పొందిన వేల మంది మహిళలు ఇప్పటికీ మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, శిక్షణ పూర్తి చేసుకుంటే కుట్టు మిషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నామని, తక్షణమే కుట్టు మిషన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము విజయనగరం కమిటీ మార్కెట్ దగ్గర టైలరింగ్ నేర్చుకుంటున్నాము. నా బీసీ కార్పొరేషన్ వాళ్ళ ఉచిత శిక్షణ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. దాని కోర్సు 3 నెలలు, నేను 4 నెలలు కోర్సు నేర్చుకున్నాము. దానికి ఇన్ తంబు అవుట్ తంబు ఉంది. ఇలా విజయనగరంలో 4 సెంటర్లు ఉన్నాయండి. కమిటీ మార్కెట్ దగ్గర ఇండోర్ స్టేడియము, మహిళా ప్రాంగణము, ఇంకో దగ్గర కూడా ఉన్నదండి. మొత్తం మీద ఉదయం బ్యాచ్ 70 మంది, మధ్యాహ్నం బ్యాచ్ 70 మంది, ఇలాగా 4 సెంటర్లోనే 4 మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఉన్నాయండి. ఇలా ట్రైనింగ్ నేర్చుకున్నాము. మాకు మిషన్లు ఇస్తామని చెప్పారు, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారండి. ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఒకవేళ అంటే కొంచెం వేరంగా ఇచ్చే అవకాశం ఉంటుందని మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చామండి. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 4 నెలలు కూర్చోబెట్టి మాకు ఖర్చు పెట్టి మా గురించి మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదని మా మీద ఖర్చు అంటే డబ్బు అంటే మా మీద ఉపయోగించారు. ఆ ఉపయోగాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. మా మీద ఇంత ఖర్చు పెట్టిన గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదండి. మేము ఉపాధి పొందాలి కదా అని కోరుకుంటూ మాకు మిషన్లు ఇప్పిస్తే ఆ ఉపాధి మేము పొందుతామని కోరుకుంటున్నామండి. అరకు పార్లమెంటరీలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని అరకు పార్లమెంటరీ టీడీపీ నూతన అధ్యక్షురాలుగా నియమితులైన మోజూరు తేజోవతి అన్నారు. ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని, తార్కాణం తేజోవతి నియామకమేనని అన్నారు. మహిళా సాధికారతను నిరూపిస్తూ ఆమెకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ఆమెకు అన్ని విధాలా తమ నియోజకవర్గం నుండి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. అనంతరం తేజోవతి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి రానున్న రోజుల్లో 7 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని పార్లమెంటు సీటును సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని, దీనికి అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం, మరి సాలూరు, అరకు, పాడేరు మరియు రంపచోడవరం 7 నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి. అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను తెలియాలి. అరకు, పాడేరు, కురుపమే, పార్వతీపురమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను. అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను. దానికి నా ఎప్పుడు కూడా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్. జిల్లాలో పార్టీ బలోపేతం, వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ చేపట్టిన పార్లమెంట్ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకంలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసినా సొంత గడ్డపై ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆత్మసంతృప్తి కోసం వచ్చారని, పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. రెండోసారి అధ్యక్ష పదవి కట్టబెట్టిన అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నా మీద నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే రకంగా జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2019లో కానీ ఒక పోటీ చేసే అవకాశం, 2020లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక అవకాశం, మళ్ళీ ఈసారి కూడా ఈ అవకాశం వచ్చింది అంటే మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వారి మనిషిని. నాకు 2024లో సీట్ రానప్పుడు కూడా ఒక యువకుడిగా నేను బాధపడిన సందర్భంలో కూడా ఇంకా ఏముంది, భవిష్యత్తు పోయిందా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు లోకేష్ గారు ఉన్నారు, నా అన్న కోసం నేను రాజకీయాల్లో ఉంటాను, నా అన్న కోసం ఈ ఎన్నికల్లో నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు భవిష్యత్తును ఆశించకుండా రావడం అనేది జరిగింది. నేనైతే పోరాటం చేసేటప్పుడు అశ్వత్థాముడిని. అది ఎందుకు అంటే తన నాయకుడు ఒక దిశానిర్దేశం చేశాడంటే అవతల పక్కున్నది ఎవరు అనేది చూడకుండా పోరాటానికి వెళ్ళినవాడు అశ్వత్థాముడు. నాకు నేను అదే మాట అనుకుంటాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నాకు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేస్తాను. నన్ను ఎక్కడ కూర్చోమంటే నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే రకంగా పైనుండి ఆశీర్వదిస్తూ ఉన్న ఎన్టీ రామారావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి పెదమానాపురం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి లక్ష్మీ షాపింగ్ కాంప్లెక్స్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక కారు నుజ్జునుజ్జు కావడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు వాపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీసస్ క్రైస్ట్ గోస్బస్ చర్చ్ ఆధ్వర్యంలో డాక్టర్ రెవరెండ్ టి పీటర్ సారథ్యంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు పరిధిలో గల ఎన్జీఓస్ కాలనీలో దైవభక్తుల సారథ్యంలో వాక్యాన్ని రెవరెండ్ పీటర్ యేసు భక్తులకు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాంతికి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని, భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. జీసస్ శాంతికి ప్రతిరూపమని, ఆయన నుంచి అందరూ తమకు చెడు చేసినా మంచిని పంచే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై యేసు పట్ల తమకున్న భక్తి భావాన్ని కీర్తనలతో తెలియజేశారు. ముఖ్యాంశాలు మరోసారి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభమైన శిక్షణ, క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేసుకుని సమాజం మెచ్చే ఉద్యోగిగా నిలబడాలన్న సిపి శంకభ్రాత బాక్షి. విజయనగరంలో మిన్నంటిన ప్రజా సంఘాలు, మహిళల నిరసనలు, తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్. రెండోసారి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కిమిడి నాగార్జున, జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.